मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత అష్టమోధ్యాయः అక్షర పరబ్రహ్మ యోగः. ఇది 8వ అధ్యాయం. అక్షర పరబ్రహ్మ యోగం ఈ భగవద్గీతలో ఒక్కొక్కటి ఒక్కొక్క యోగం అన్నమాట. 18. ఇక్కడ యోగం అంటే ఏమిటి? మనకి అనేక అర్థాలున్న ఒక ఉపాయం అని తీసుకోవాలి. యోగము అంటే కూడిక, యోగమే అంటే కలయిక, యోగము అంటే ముందు లేనిది తర్వాత కలిగినది. అలాగనే ఇక్కడ యోగం అంటే ఉపాయం. ఒక్కొక్క ఉపాయంతో ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతామన్నమాట. అది అంటే అక్కడి నుంచి ఇంటికాడి నుంచి రావడం కాదు, అదే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం కాదు. మనము ఎక్కడి నుంచి జన్మ ఈ మానవ జన్మకు వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆకాశాత్ పతితము వై తోయం యథా గచ్చతి సాగరం. ఆకాశం నుంచి వచ్చే జలం మళ్ళీ ఎంత సముద్రానికి పోతుంటాయి. ఆ విధముగా ప్రతి అధ్యాయము కూడా ఆత్మజ్ఞానం పొందడానికి ఒక ఉపాయం అన్నమాట. అలాగనే మరి ఇది అక్షర పరబ్రహ్మ యోగం. అక్షరమేవ పరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ. అక్షరమే పరబ్రహ్మం, పరబ్రహ్మమే అక్షరం. అది అన్నమాట. కాబట్టి ఇంక పరబ్రహ్మమునకు అక్షరమునకు తేడా ఏమీ లేదు. అక్షరము అంటే ఏమిటి? క్షరము అంటే నాశం, నష్టమైపోయిన వస్తువుని ఏమంటారు? క్షరము అంటారు. అది అన్నమాట. నాశము గలదానిని క్షరము అంటారు. నాశము లేని వస్తువుని ఏమంటారు? అక్షరం. ఇది అంటే నాశము లేని పరమాత్మ యందు ఐక్యము కలుగు చేయనిది ఈ యొక్క అధ్యాయం. నాశము లేనటువంటి పరమాత్మ యందు ఐక్యం కలుగు చేస్తుంది ఏమిటి? ఈ అధ్యాయం అన్నమాట. అది అందుచేత అందుకే మొట్టమొదట మనకి ఋషి సాంప్రదాయం కదా, మనం అందరం ఏదో ఒక ఋషికి సంబంధించిన వాళ్ళమే. అందుకే ప్రతివారు ఆయా పేర్లు, ఋషుల పేర్లు అనంతం. మనకు తెలిసినవి ఎన్ని ఉంటాయి. మీద ఏంటంటే కశ్యప గోత్రం ఒకటి అంటాడు, కన్వస గోత్రం ఒకటి అంటాడు, వశిష్ఠ మహాముని అంటాడు. ఏవో 50 పేర్లు ఉండడం మనకు కష్టం. ఏమి అలాంటి ఋషులు ఎంతమందో ఉంటుంటారు. ఆ ఋషుల్లో అన్ని సాటికట్లు మన పేరు పెట్టుకుంటుంటాము. ఎంత పొడవు ఉంటుంది అనుకోండి, ఆ పొడవ వల్ల పెట్టుకుంటే ఎవరు చదువుతుంది ఈ రోజుల్లో? వాళ్ళు అప్పుడు సాటికట్లోనే పెట్టుకున్నారు అని పేర్లు. అదే గోత్రం అన్నమాట. మనకి ఇప్పుడు 4 ముక్కల్లో గోత్రం, ఎక్కడో పొడవ గోత్రాలు ఉంటాయి కానీ అన్నీ పొట్టి గోత్రాలే. అందుచేత ఇక మనమందరూ ఋషి సాంప్రదాయం. మరి పూర్వ ఋషులందరూ కూడా బాలుడికి ఏం చేసేవారు? మొట్టమొదట అక్షరాభ్యాసము. ఇది అన్నమాట. ఈ అక్షర పరబ్రహ్మయోగం నాశరహితమైనటువంటి అక్షరాన్ని మొట్టమొదట అభ్యాసం చేస్తే ఆ నాశరహితమైన వస్తువు కనీసం రిటైర్ అయిపోయిన తర్వాత అయినా తెలుసుకుంటారేమని అభిప్రాయంతో ప్రారంభంలోనే అక్షరాభ్యాసం చేసేస్తున్నారు మనకి. అది అన్నమాట. అక్షరం అంటే ఏమిటి?
నాశరహితము ఏమి కానటువంటి స్వరూపమేదో అది అక్షరం. అందుకే ఓమిత్యేకాక్షరం అని అంటాం. అటువంటి అక్షరాభ్యాసమైనట్టుకు సంబంధముగా అందుకే మనకి అక్షరం. అటువంటి అక్షర పరబ్రహ్మ యోగం అక్షరం ఏకాక్షరం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వమోక్షభి అంటారు. కాబట్టి అటువంటి నాశము లేనటువంటి పరమాత్మ యందు ఐక్యము చేయగలిగి చేసినటువంటి అధ్యాయమే ఇది అన్నమాట. మరి అధ్యాయం ప్రారంభంలో అర్జునునికి సందేహం వచ్చాయి. ఏమి ఇంతకుముందు 7వ అధ్యాయం చివరిలో కూడా సాధిభూత దైవం మాం సాధియజ్ఞంచి ఏ విధు ప్రయాణ కాలే చ కథం జ్ఞేయు అసనీతాత్మభి అని ఈ విధంగా చెప్పాడు అప్పుడు. సరే, ఇప్పుడు ఏమిటి అంటే ఇంతవరకు విన్నాడు భగవంతుడు, ఇది అర్జునుడు, ఇంతవరకు అర్జునుడు విన్నాడు, భగవంతుడు చెప్పాడు. ఇక అందులో ఉన్నటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా ఇక నిర్ధారణ చేస్తారన్నాడు. ఈ అధ్యాయంలో ఏమిటి అసలు ఇంతవరకు అనేక రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు నా ప్రశ్న కరెక్ట్ అయిన సమాధానాలు చెప్పాలి అన్నటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో ప్రథమ శ్లోకం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. 2వ శ్లోకం. అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమం అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ విధముగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇందులో మనకి ఒక 7 ప్రశ్నలు ఇంచుమించు ఉంటాయి మనకి. ఏమిటి అంటే అది కిం తద్బ్రహ్మ అన్నటువంటిది ఒకటి, కిం అధ్యాత్మం 2, కిం కర్మ పురుషోత్తమ 3, అధిభూతం 4, అది దైవం 5, అది యజ్ఞః 6, ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసనీతాత్మభిః. ప్రయాణకాలమునందు నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి అని ఇందులో మనకి ఏమిటి 7 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? కిం తద్బ్రహ్మ, ఇది అన్నమాట. ఆయనకి ఫస్ట్లోను ప్రశ్న వేశారు. ఏది ముఖ్యమో ఆ ప్రశ్న ముందే తీసుకున్నారనమాట ఆయన. ఎవరు? అర్జునుడు. ఈ బ్రహ్మ విషయం వస్తూనే ఉంది మనకు ప్రారంభం నుంచి. అక్కడక్కడ అన్ని అధ్యాయాల్లో టచింగ్లు అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమిటంటే అనేక రకరకాలుగా వింటూ ఉంటుంటే ఇప్పుడు ఆ యొక్క యథార్థ స్వరూపమైన బ్రహ్మం అంటే ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. అయితే తద్బ్రహ్మ అన్నారు ఇక్కడ. కిం తద్బ్రహ్మ, ఈ తత్పదం ఏం చేస్తుంది మనకి అంటే తత్పద వాచ్యార్థమైనటువంటిది బ్రహ్మ, త్వంపద వాచ్యార్థం జీవం. అందుచేత ఇక్కడ ఆ తత్పద లక్ష్యార్థం కూడా మనకి ఈ బ్రహ్మస్వరూపమే. అందుకు ఆ తత్పదవాచ్యమైనటువంటి బ్రహ్మము అనగా ఏమి అని అంటున్నాడు. ఎవరు? అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కిం తద్బ్రహ్మ, అయ్యా తద్బ్రహ్మ, తత్పదవాచ్యమైన బ్రహ్మం అనగా
ఏమిటి, అది ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక విషయాన్ని పరబ్రహ్మ అపరబ్రహ్మ ఈ ఉభయులకు కూడా ఈ శబ్దం అన్నటువంటిది బ్రహ్మశబ్దార్థం వర్తిస్తుంది. పరబ్రహ్మ అంటే ఏమిటి? నిజమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం. అపరబ్రహ్మ అంటే ఏమిటి? ఈ పరాపర ఈ జగత్ ఏదైతే ఉందో ఈ జగత్తనంతని ఏమంటారు? అపరబ్రహ్మ అంటారు. నామరూపాత్మకుడి జగత్తు ఉంది కదా, అది అపరావిద్య. పరావిద్య అని దీనికి కూడా తత్ర పరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యధర్వణః శిక్షా వ్యాకరణం కల్పం ఛందో జ్యోతిషమితి అని అపరావిద్య అనమాట. యయా తదక్షరం అధిగమ్యతే తత్ర పరావిద్య యయా అక్షరం అధిగమ్యతే. అందుచేత ఇప్పుడు అర్జునునికి నిర్ధారణగా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం పుట్టింది ఇక్కడికి వచ్చేసరికి అన్నమాట. మొత్తం విని 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 ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా ఇంతవరకు పరబ్రహ్మమా లేక అపరబ్రహ్మమా? కిం తద్బ్రహ్మ? ఆ బ్రహ్మం ఎవరు? ఎందుకు అంటే ఇప్పుడు ఇంక కొంతమంది ఆ బ్రహ్మం ఎక్కడ ఉంది, దూరం ఉందా దగ్గరుందా అర్జునుడికి సందేహం అన్నమాట. అర్థమైంది కదా, ఇది సందేహ నివృత్తి అధ్యాయం. అందుచే చెప్తున్నా, ఎందుకంటే ఉపనిషత్తు చెప్తుంది తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అని ఉపనిషత్తు చెప్తూ ఉంది కదా. శీశావాస్యం కొంత అది చదువుకున్నాడు కదా, మరీ తెలివి తక్కువడేం కాదు కదా. తెలివి తక్కువడైతే ఇంతవరకు నడవదు భగవద్గీత. ఏదో అడిగిన మొక్కకి సమాధానం తెలిసి చాలే ఇంకా అడిగడానికి ఏముండదు సరుకు. అందుచేత చెప్తున్నాడనమాట. ఏమయ్యా ఉపనిషత్తు చెప్తుండే తద్దూరే తద్వంతికే అంటుంది కదా, అది ఎంత దూరము ఎంత సమీపము ఏమిటి ఇదంతా కథ అన్నారు. అంటే ఉపనిషత్తు ఏం చెప్పింది? ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యడో, ఈ విచారణకు రాడో, వాడికి ఏమిటంటే 100,000,000 యోజనాలు అంత దూరం ఉంటుంది అన్నమాట. ఎవరికి? వాడికి ఈ ఆత్మ మామూలు దూరం కాదు. మొత్తం ప్రపంచం అంతా కొలిస్తే అంత దూరం ఉండదు. ఎవడైతే విచారణ చేస్తూ ఉన్నాడో, ఇలాగ రోజు మనకి ఈ తత్వం తెలుసుకుంటున్నాం, వారికి ఏమీ లేదు, సమీపమే దగ్గరే అంతే. ఇక వాడికి సమీపమే, ఇంకా తెలుసుకుంటూ తనే అయిపోతున్నాడు అనమాట. అర్థమైందా? పరోక్షంగా ఉంటాయి ఇతడే బ్రహ్మ అంటాడు, అపరోక్షంగా వెళ్తే నేనే బ్రహ్మను అంటాడు. అందుచేత ఈ విధంగా కిం తద్బ్రహ్మ అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సందేహం, ఆ బ్రహ్మపదం అన్నటువంటిది ఎలా అంటే అక్కడ ఆ బ్రహ్మపదంలో అనేక అర్థాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మను కూడా బ్రహ్మమే అంటారు. 4 తలకాయలు ఉంటాయి కదా బుర్రలు, అటువంటి బ్రహ్మ, దాన్ని చతుర్ముఖ బ్రహ్మ. ఆయన ఎవరు? దేవతలందరికీ ఆయనే అధిష్టానం బ్రహ్మ. బ్రహ్మ వ్రాసిన వ్రాతరా అంటారు. ఆ వ్రాత తప్పించుకోవడం ఎవరి వల్ల తరం కాదు అంటారు. అది ఎవరి వల్ల తరం అవుతుంది? ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఆ గీతలు చెరుపుతాడు అన్నమాట. అది తక్కినవాడు ఆ గీతలు చెరపలేదు, ఇంకా గీతలు పెంచుకుంటూనే ఉంటుంటాడు. కాబట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఏమి అర్థం వస్తుంది. అందుకు అర్జున అభిప్రాయం, వేదము అంటే బ్రహ్మ = వేదం. ఎక్కడి మొక్క? భగవద్గీతలు కూడా చెప్పింది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, మనం 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే అక్కడ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమని 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి కర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మము నుండి కర్మ వచ్చిందని అక్కడ బ్రహ్మ = వేదం అని అర్థం. అందుచేత కిం తద్ బ్రహ్మ, బ్రహ్మశబ్దము చేత చతుర్ముఖ బ్రహ్మ లేక వేదమా, ఇంకా ఏమి? యజ్ఞము బ్రహ్మస్వరూపము అంటారు. యజ్ఞో వై విష్ణు. కాబట్టి ఆ బ్రహ్మశబ్దానికి యజ్ఞమని కూడా ఒక అర్థము ఉన్నది.
ఇంకా ఏమంటారు? తస్య వాచక ప్రణవ, తస్య ఆ బ్రహ్మణ లేకపోతే ఈశ్వర వాచక ప్రణవ. ప్రణవ అంటే ఏమిటి? ఓంకారం. అది బ్రహ్మమా? ఈ విధంగా ఈ బ్రహ్మశబ్దాలు నిరుపాధిక బ్రహ్మమా, సోపాధిక బ్రహ్మమా, నిర్విశేష బ్రహ్మమా, సవిశేష బ్రహ్మమా అని ఈ విధముగా ఇన్ని ఉన్నాయి కదా. కిం తద్బ్రహ్మ. ఎందుకంటే ఇక్కడి నుంచి ఖచ్చితంగా స్థితికి వచ్చేస్తున్నాడు అర్జునుడు అన్నమాట. అందుచేత కిం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మం అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు ఈ విధముగా. అందుచేత అటువంటిది బ్రహ్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస ఎవరికి? ఆయనకి. ఇంకా ఏం చెప్పున్నాడు? కిం తద్బ్రహ్మ అని సమాధానం చెప్తాడు. ఇక్కడ ఏమిటి అంటే ముందు ఆయనకున్న సందేహాలు మనకు వస్తే ఏది బ్రహ్మమో మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. అందుచేత ఇది బ్రహ్మశబ్దము చేత ఏమి గ్రహించాలి అని అంటున్నాడు. ఎందుకంటే తత్పదవాచ్యమైనది ఆ పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అది దూరమా దగ్గర? అది వేదానికి బ్రహ్మమని పేరుంది, బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుని పేరుంది, యజ్ఞానికి బ్రహ్మమని పేరుంది, ప్రణవానికి బ్రహ్మమని పేరుంది, నిరుపాధికారికి ఉంది, సోపాధికానికి ఉంది. కిం తద్బ్రహ్మ అని అది. ఇదో ప్రశ్న గుర్తుపెట్టుకోమన్నారు. ఇక రెండవ ప్రశ్న ఏమిటి ఆయనకి? కిం అధ్యాత్మం. ఇది అన్నమాట. కిమధ్యాత్మం? ఆత్మానం అధితిష్టతీతి అధ్యాత్మం. ఆత్మానం, ఆత్మానం అంటే దేహమును, అధితిష్టతి ఇది అధ్యాత్మం. అయితే మరి అధ్యాత్మము అన్నటువంటిది ఏమిటి అంటే అడుగుతున్నాడు ఇక్కడ. అధ్యాత్మము అన్నటువంటిది ఏమిటి అసలు? అధ్యాత్మము అంటే ఏమిటి అని మనకి సందేహం రావచ్చు. ఆధ్యాత్మం అంటే అధి ప్లస్ ఆత్మ, అధ్యాత్మ. అక్కడ ఏమిటి మనకి అనాదేశ సంధి వచ్చింది కాబట్టి అధి ప్లస్ ఆత్మ, అధ్యాత్మ. ఆత్మ ఇక్కడ ఏమిటి? ఇక్కడ దేహాన్ని అర్థం ముందు తీసుకోవాలి. ఆ దేహాన్ని అధిష్ఠించిన వస్తువులు ఏమున్నాయో వాటన్నిటికీ అధ్యాత్మ పేరు ఉంటుంది. అధి అంటే అధిష్టానం, అధిష్ఠించినటువంటిది అన్నమాట. కాబట్టి ఈ దేహాన్ని అధిష్ఠించినటువంటి వస్తువు ఏముందో దాన్ని అధ్యాత్మము అంటారు. ఆత్మానం అధికృత్య ఇది అధ్యాత్మము. అందుచేత ఇప్పుడు దేహాన్ని ఆశ్రయించుకున్నవి ఏమిటి? దేహాన్ని అధిష్ఠించినవి ఒకటి ఇంద్రియాలు ఉన్నాయి. మనకున్న ఇంద్రియాలన్నీ దేన్ని అధిష్ఠించున్నాయి? దేహంనే అధిష్ఠించున్నాయి అన్నమాట. అలాగని మనస్సు ఉంది, అలాగనే బుద్ధి ఉంది, అలాగనే జీవుడు ఉన్నాడు, అలాగనే పరమాత్మ ఉన్నాడు. అది అన్నమాట. కాబట్టి ఇన్ని అర్థాలు మరి వస్తూ ఉంటుంటే కిం అధ్యాత్మం, అధ్యాత్మ పదము చేత ఏం తీసుకోవాలి అంటున్నాడు. కిం అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏంటి? దేహాన్ని అధిష్ఠించినటువంటి వస్తువులను అధ్యాత్మం అందురు. దేహాన్ని అధిష్ఠించిన వస్తువుని ఏమంటారు? అధ్యాత్మం అంటారు. మరి దేహాన్ని అధిష్ఠించిన ఏమిటి అంటే ఇంద్రియాలు మనస్సు ఉంది, బుద్ధి ఉంది, జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఇందులో ఎవరు అధ్యాత్మం అంటే ఏది తీసుకోవాలి అన్నటువంటిది అడిగాడు ప్రశ్న. ఇవన్నీ సమాధానాలు వస్తాయి. ముందు ప్రశ్న వివరాలు, ఆయన ఏ శైలిలో ప్రశ్న అడిగాడు అన్నటువంటి విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు చెప్పబోతున్నాడు కిం కర్మ. ఇది ప్రశ్న అన్నమాట. కిం కర్మ అది. ఇక్కడ కర్మము అన్నప్పుడు ఏమిటి? ఒకటి శ్రౌత కర్మ ఉంది, అలాగనే స్మార్త కర్మ ఉంది, అలాగనే లౌకిక కర్మ ఉన్నది. శ్రౌత కర్మ అంటే ఏమిటి? శృతి సంబంధమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ శ్రౌత కర్మలు అంటారు. స్మార్త కర్మలు అంటే ఏమిటి? వాపి, కూప, తటాకాదులు అలాగనే నిర్మించడం,
ఆ విధంగానే ఏవైనా సరే ఒక సత్రాలు కట్టించడం, అలాగనే ఎండ తగులుతూ ఉంటుంటే ఆ మధ్యలో ఏవో ఒకటి మంచిగా ఆవాసానికి వేస్తారు కొంతమంది అన్నమాట, నిలబడడానికి. నడుస్తున్న బాటసారులకు కూడా అక్కడక్కడ ఏవైనా ఒక పర్ణశాలలు వేసి ఉంచుతుంటారు, ఎందుకంటే నడిచే వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం ఉండాలి కదా. ఇవన్నీ ఏమిటి అంటే స్మార్త కర్మలు అంటారు. కాబట్టి శృతి కర్మలన్నీ యజ్ఞయాగాలు. ఇక లౌకిక కర్మలన్నీ లోక సంబంధమైన కర్మలు, మనం భక్తి కోసం చేసిన కర్మలన్నీ లోక సంబంధమైనటువంటి కర్మలు. ఈ విధముగా అడుగుతున్నాడు. 3 విధములుగా ఉన్నది కాబట్టి మరి ఇక్కడ కర్మశబ్దము చేత ఏం తీసుకోవాలి? ఇంకా కర్మశబ్దానికి వెళ్తే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఉపాసన కర్మలు ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కర్మశబ్దం చేత ఎన్ని వస్తున్నాయి డౌట్స్. అందుచేత అర్జునుడు కిం కర్మ అని అడుగుతున్నాడు అనమాట. నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానమైన ఈ కర్మలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ కర్మశబ్దం తీసుకుంటే మనము ప్రారంధ కర్మ ఉంది, ఆగామి కర్మ ఉన్నది, సంచిత కర్మ ఉన్నది. ఇవన్నీ కర్మలే. అలాగే మరి యజ్ఞో దానం తపశ్చైవ పావన అని మనీషినాం అంటాడు భగవంతుడు. యజ్ఞకర్మ, దానము కర్మ, ఇక సమస్త క్రియా వ్యవహారాలన్నీ కర్మే. ఇవ్వడం ఒక కర్మ, పుచ్చుకోవడం ఒక కర్మ, ఉద్యోగం చేయడం ఒక కర్మ, ఇలాగ కర్మలే. కాబట్టి కృష్ణ పరమాత్మ కిం కర్మ, కిం కర్మ, ఏమి కర్మ అంటే ఏమి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. అలాగనే పురుషోత్తమ అన్నాడు. పురుషాణం ఉత్తమ పురుషోత్తమ, అది అన్నమాట. కాబట్టి నీవు ఎలాంటి వాడు? పురుషుల్లో పూర్ణత్వాత్ ఇది పురుష, అంతటా నిండబడిన వాడెవడు? పురుషుడనమాట. అందుకే ఉత్తమ పురుషస్త్వన్య అన్నారు. అందుచేత అటువంటి పురుషోత్తముడు నీవు. ఇక చెప్తున్నాడు అధిభూతం. 4వది ప్రశ్న. ఇప్పుడు 4వ ప్రశ్న అధిభూతం. భూతానాం అధికృత్య అధిభూతం. ఇక్కడ మరి అధిభూతం అంటే ఏమిటి? భూతం అంటే ఏమిటి? మనకి ఇక్కడ భూతము అనగానే పంచభూతాలు మనకి వర్తిస్తాయి అన్నమాట. అలాగని ఆ పాంచభౌతికముతో కూడినటువంటి ఇదంతా దృశ్యవర్గం. మనకి పంచీకృత ఎప్పుడైతే చేసున్నారో అపంచీకృతమైనటువంటి ఒరిజినల్ అటు మహాభూతాలు అంటారు, పంచమహాభూతాలు. యాజ్ ఇట్ ఈజ్గా భగవంతుడి నుంచి వచ్చినటువంటివి ఏమిటి? ఫస్ట్లో పంచమహాభూతాలు అంటారు. వీటిని ఏమంటారు? సూక్ష్మభూతాలు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి. ఇక ఈ పంచభూతాలని పంచీకరణ చేసిన తరువాత శరీరాలన్నీ ఏర్పడ్డాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి పర్వతాది వృక్ష గుల్మలతాదులన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి వీటిని ఏమంటారు? పాంచభౌతికము అంటారన్నమాట. ఆ విధముగా మరి ఈ అధిభూతము అనేటప్పుడు పంచభూతాలనే తీసుకోవాలా, లేక పాంచభౌతిక దృశ్య వర్గాన్ని తీసుకోవాలా? అది పాంచభౌతిక దృశ్య వర్గము. వర్గం అంటే సమూహం. పంచభూతాలతో ఏది అయితే మనకి ఈ ప్రపంచం నామరూపాత్మకం జరిగిందో దీన్ని ఏమంటారు? పాంచభౌతిక దృశ్య వర్గము అంటారు అన్నమాట, సమూహం. మరి అటువంటి తీసుకోవాలా, లేక ఈ దేహాలను తీసుకోవాలా, లేక దేహాల కంటే భిన్నమైన ఇంకో తత్వాన్ని తీసుకోవాలా? అధిభూతము అనేటప్పుడు దేనిని తీసుకోవాలి? స్పష్టముగా చెప్పు అంటున్నాడు. ఈ ప్రకారముగా మనకి కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమం అధిభూతంచ కిం అధిదైవం కిముచ్యతే. ఇప్పుడేం చెప్తున్నారు? అధిదైవం. ఇప్పుడు అధిదైవము అంటే ప్రతిదానికి ఒక అధిష్టానం ఉండనే ఉన్నది.
శృతి చెప్తాది, చంద్రమా మనసో జయతః శిక్షో సూర్యో అజాయితాం ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయిత చెప్తూనే ఉంటాయి. మనస్సుకి అధిష్టాన దేవత ఎవరు? చంద్రుడు. నేత్రాలకు అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడు. అలాగనే వాక్కుకి అధిష్టాన దేవత ఎవరు? అగ్ని. చేతులకు అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రుడు. ఈ ప్రకారముగా ఎంతమంది అధిష్టాన దేవతలు ఉన్నారు, మొత్తం అన్నిటికీ ఉన్నాడు. కాళ్ళకి ఉన్నారు, చేతులకు ఉన్నారు, ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయో ఈ అన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారు. అందుచేత అయ్యా కృష్ణ పరమాత్మ అది దైవతం, మనకి అది దైవతం. అష్టదిక్పాలకులు వాళ్ళు అధిదేవతలే, దేవతలంటే నవగ్రహాలు ఉన్నాయి, ఇవి దేవతలే. ఈ ప్రకారముగా మరి వారందరినీ తీసుకోవాలంటారా, లేకపోతే వారిలో ఒక్కరిని తీసుకోవాలంటారా, లేక వారికి సంబంధించినటువంటి ఏదో ఒక క్రియని తీసుకోమంటారా, ఏమి తీసుకోమంటారు? అది దైవము అన్నప్పుడు అధిష్టాన దైవాన్ని, లేక అజ్ఞాత దేవతల దైవాన్ని, లేదా ఇతరమైన దేవతలు ఉన్నారు 33 కోట్ల మంది, ఎవరిని తీసుకోవాలి, ఏమిటి సంగతి అన్నటువంటిది అడుగుతున్నారు. ఈ విధంగా అడిగి ఇక ఇప్పుడు అది యజ్ఞ కథంకోత్ర అస్మిన్ దేహే మధుసూదన. అయా మధుసూదన, నువ్వు మధు అనే రాక్షసుని చక్కగా హరించావు కాబట్టి నీ పేరేమిటి? మధుసూదనుడు అయ్యా. అటువంటి మధుసూదన అస్మిన్ దేహే అత్ర కథం అధియజ్ఞ అంటున్నాడు. యజ్ఞము అంటే ఏమిటి? ఇక్కడ యజ్ఞము అన్నటువంటిది ఏది వర్తిస్తూ ఉన్నది అని అడుగుతూ ఉన్నారన్నమాట. దాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. యజ్ఞో వై విష్ణు, యజ్ఞాన్ని విష్ణు స్వరూపంగా చెప్తారు శ్లోకంలో. విజ్ఞానం యజ్ఞం తనుతే అని శాస్త్రం చెప్తారు. ఏదైతే విజ్ఞానం ఉందో దానిని అది కూడా మనకు ఒక యజ్ఞంగానే చెప్తారు. ఈ విధంగా యజ్ఞము అన్నటువంటి పదము, ఇవన్నీ ప్రశ్నలు. విజ్ఞానాత్మని తీసుకోవాలా యజ్ఞము అంటే, లేకపోతే విష్ణువా యజ్ఞము అంటే, లేక మరి ఒకరా యజ్ఞము అంటే, లేక ఈ దేహమున ఉన్నటువంటి ఏదైతే రూపం ఉందో ఆ యజ్ఞ శబ్దం చేత సాకారాన్ని తీసుకోవాలంటారా, లేక ఆ యజ్ఞ శబ్దం చేత నిరాకారాన్ని తీసుకోమంటారా? ఆ యజ్ఞం చేత కాబట్టి ఆ తీసుకున్నటువంటి వాడు ఈ బుద్ధ్యాదుల్లో చేరి ఉన్నాడా అన్నటువంటి అభిప్రాయాలతో అడుగుతూ ఉన్నాడు. అది యజ్ఞ కథం, ఈ విధంగా అత్ర అస్మిన్ దేహి, ఈ దేహమునందు కథం, ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవడు యజ్ఞ శబ్దం తీసుకోవలసిన వారు అన్నటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఈ విధంగా అడిగి ఇక 8వ ప్రశ్న, 7వ ప్రశ్న, ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభిః. కాబట్టి ప్రయాణకాలే, ప్రయాణం ప్రకర్షేణ యానం ప్రయాణం, యా ప్రాపణే ధాతు, యా గచ్చతి, గచ్చతి అంటే గమనం. కాబట్టి యానం అంటే గమనం, వెళ్ళడం, ప్రయాణం చక్కగా వెళ్ళడం. ఇది ఏంటిది? ప్రాణప్రయాణ సమయములో. ఈ ప్రయాణం రోజు మనం వెళ్ళే ఊర్లో కూడా ప్రయాణం వెళ్తున్నాం అంటాం. ఆ ప్రయాణం ఇక్కడ చెప్పింది ఆ ప్రయాణం కాదు, ప్రాణప్రయాణ సమయం అంతే. అందుచేత ప్రయాణకాలే, ఆ ప్రయాణ కాలమునందు కథం, అప్పుడు ఎలాగా అలా ఆ ప్రయాణ కాలంలో ఒకవేళ నిలుకుడు నొందినటువంటి చిత్తం ఏదైతే ఉందో వారి ద్వారా
నీవెట్లు తెలుసుకొని ఉందువు. అది ప్రయాణ కాలంలో కథం జ్ఞేయోసి, ఎట్లు తెలుసుకుందాం. ఒకవేళ చిత్తం నిలకడగా ఉంటుంది అనుకోండి, ఒక పాయింట్ తీసుకుంటే, చిత్తం నిలకడగా ఉండేటప్పుడు మరి నిన్ను సగుణ బ్రహ్మముగా తెలుసుకుంటాడా, నిర్గుణ బ్రహ్మంగా తెలుసుకుంటాడా ఆ ప్రాణం పోయే సమయంలో? అందుచేత ప్రయాణ కాలే చ కథం, ఎట్లో జ్ఞేయోసి నియతాత్మభి. నియత ఆత్మ అంటే నియమింపబడినటువంటి మనస్సు గలవారు చేత. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, నీతి అంటే కంట్రోల్ చేసుకొని ఒక ఏకాగ్రత పొందినటువంటి ఒక నియమింపబడినటువంటి మనస్సు కలవారి చేత ఆ చనిపోయే ముందు అది కథం జ్ఞేయోసి, నీవు ఎట్లా నిన్ను తెలుసుకోవడం, ఏ రూపంలో తెలుసుకోవడం, సాకారంగానా, సగుణంగానా, నిర్గుణంగానా, లేక ఇంకొక విధంగానా, దీనిని సుస్పష్టముగా చెప్పు అంటున్నారు. ఎందుకు అంటే అండి, మరణ సమయం ఏదో పూర్వజన్మ పుణ్యం ఉన్న వాళ్ళకి కాస్త అనాయాసైన మరణం వినా దైన్యని జీవితం అంటారు. అనాయాసైన మరణం రావడం చాలా గొప్ప, ఆయాసం లేకుండా మరణించడం దీనత్వం లేని జీవితం, ఇది గొప్పది పుణ్యం. లేకపోతే మరణ సమయం ఎలా ఉంటుంది అంటే మహాదారుణమైన భయంకర ఏదో వ్యాధులు వచ్చి అది వచ్చి పడలేక మంచం మీద కొంతమంది ఎన్నాళ్ళలో ఉండిపోతూనే ఉంటుంటారు. ఇక మరి ఆ సమయంలో ఏమి చింత చేస్తారు వాళ్ళకి? ఎన్నాళ్ళు చూసేవాడు సరిగ్గా చూడకపోతే, ఒరే బాబు నేను ఉన్నంతకాలం నేను బాగా చూసేది, ఇప్పుడు నువ్వు నన్ను చూడలేదని చింతే, కానీ అందరినీ చూసినవాడు భగవంతుడు ఉంటాడు కదా, ఆయన ముఖధాముని చింతే రాదు. అందుకే మహాదారుణమైన పరిస్థితి అన్నారు ఆ సమయం, మరణ సమయం. మరి ఆ సమయంలో నీ ఉపాసన ఏ విధంగా నిలుస్తుందయ్యా, నిన్ను ఎలా తెలుసుకోవాలయ్యా అన్నటువంటిది, నిన్ను గుర్తు పెట్టుకోవడం ఏ విధంగా సంభవిస్తూ ఉన్నది అని అడుగుతున్నాడు. అందుకని మనకి నరసింహ శతకంలో కూడా ఒక అన్నారు, బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా చిక్వతో నిన్ను నారాయణాయంచు పిలుతనో శ్రమచేత పిలువలేను, నాటికిప్పుడు చేసేదని నామభజన తలచెదను చెవి వినవయ్య ధైర్యము అంటాడు భక్తుడు. అయ్యా ఆ సత్యం ముందు నేను తలుస్తానో లేదో, అందుచేత ఇప్పుడు నేను చెప్పిందల్లా నీకు పెట్టుకొని ఆ సత్యం ముందు నాకు ఉత్తమ గతిని ప్రసాదించవయ్యా. నేనేదో ఇప్పుడు అలా చెప్తున్నాను, నువ్వు ఎక్కడో చెవి పెట్టుకొని తర్వాత నేను చదవలేదంటే బాగుండదు అంటాడు భక్తుడు. భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుచేత అది ఎందుకంటే ఈ శరీరం ఊరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడిచుట ఏ క్షణంబో మరణమే నిశ్చయము దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు అన్నాడు. అందుచేత మరి ఇటువంటి సమయములో ప్రయాణ కాలేచ, ఆ ప్రయాణకాలము కథం ఎట్లు జ్ఞేయోసి, నిన్ను తెలుసుకోవడం ఎట్లాగయ్యా అని అడిగారు. మరి ఈ ప్రకారముగా అర్జునుడు ఇవన్నీ మనకు చాలా కావాల్సినవి, ఇవన్నీ విన్నా సరే సారం వడపోస్తుంటే సారం వస్తూనే ఉంటుంటుంది అన్నమాట. ఆ ప్రకారముగా ఇన్ని విన్నా సందేహాలు వస్తూనే ఉంటుంటాయి అప్పుడప్పుడు. అందుకనే మనకు వచ్చే సందేహాల్ని తీర్చి ఒక నిష్కర్షగా ఒక నిశ్చయ రూపమైనటువంటి స్థితిగా ఈ అధ్యాయంలో మనకు చెప్పబోతూ ఉన్నారు. ఇంకా ఇటువంటి ప్రశ్నలుగా ఇంకా తగ్గుతాయి ఏమి ఈ భగవద్గీత ముందుకెళ్ళి కొద్ది అవి అనేక రకరకాలుగా ఇక తీసుకెళ్తాడు. అందుచేత ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఫస్ట్ ప్రశ్న ఏమిటి మనకి, కిం తద్ బ్రహ్మ, ఇది అన్నమాట. దానికి భగవంతుడు సమాధానం చెప్పుతున్న వరుసగా ఈయన ఏ విధంగా అడిగారో ఆయన ఆ విధంగానే సమాధానాన్ని చెప్పబోతూ ఉన్నారు. ఎలా అంటే అక్షరం
బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితం. ఇక ఇప్పుడు బ్రహ్మ కిం తద్బ్రహ్మ అని అడిగారు. ఎవరు అడిగారు? అర్జునుడు ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అక్షరం పరమం బ్రహ్మ, రెండు విశేషణాలతో ఇది బ్రహ్మము అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో 3 ప్రశ్నలకి అర్థం వస్తుందన్నమాట. అక్షరం బ్రహ్మ పరమం మొదటిది. అయితే అంటే బ్రహ్మ అంటే, అధ్యాత్మ అంటే, కర్మ అంటే, ఈ మూడింటికి సమాధానాలు ఈ శ్లోకంలో ఇస్తారు. ఇక మొట్టమొదట మనకి కావలసింది ఏమిటి? అక్షరం పరమం బ్రహ్మ. బ్రహ్మ కిం తద్బ్రహ్మ అంటే బ్రహ్మ ఎలాంటి వాడు, బ్రహ్మము ఎలాంటిది లేక అంటే ఏం చెప్తున్నారు? అక్షరం నాశరహితమైనటువంటిది, పరమం ఉత్కృష్టమైనటువంటిది బ్రహ్మం అని చెప్పబోతున్నారు. కాబట్టి ఒకటి అక్షరస్వరూపం అంటే ఏమిటి? క్షరం అంటే మనము అనుకున్నాం నాశము కలదని. అక్షరం అంటే ఏమిటి? నాశము లేనిదని. అయితే ఇక్కడ ఏమిటి అంటే ఈ అక్షరస్వరూపమైనటువంటి విషయాలలో కూడా నాశం లేని వస్తువులు కొన్ని శాస్త్రములో చెప్పుకొస్తా. అక్షర శబ్దానికి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. ధర్మం అనగా, ప్రకృతి అనగా, తపస్సు అనగా, ఏకము అనగా, ఆకాశము అనగా, ఇలాంటివి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. అందుచేత లక్షణం, బ్రహ్మకి యొక్క లక్షణం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే బ్రహ్మ లక్షణం అక్షరం పరమం, ఈ లక్షణము కలది లక్ష్యమైన బ్రహ్మము అని చెప్పుకొచ్చారు ఇక్కడ మనకి. అది ఎప్పుడు కూడా ఒక లక్షణం, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటారు. ఒక వస్తువుని సిద్ధి చేయాలంటే ఒక లక్షణము చేత ఉండాలి, దానికి ఒక ప్రమాణం అంటూ ఉండాలి శాస్త్రం. ఆ విధముగా ఇప్పుడు ఈ యొక్క అక్షరం బ్రహ్మ, ఈ అక్షరమని కేవలము ఊరుకుంటే అవి ఇంకొక దాని ఎందుకు కూడా పోతుంది. అందుచేత ఒక లక్షణము ఒక లక్ష్యమునందుండి అన్యమునందు కూడా ఉంటే దాన్ని అతివ్యాప్తి అంటారు. వస్తాయి ఇక్కడ శాస్త్ర భాష వస్తుంది అన్నమాట. కాబట్టి ఒక లక్షణం అనేటువంటిది ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి చెప్పిన మాత్రం లక్షణము అంటారు. ఉదాహరణకి గంధవత్వం పృథివ్యాహ లక్షణం. అది గంధము కలది పృథివీ అంటే ఏమిటి? పృథివీకి లక్షణం ఏమిటి? గంధము కలది, అది లక్షణం అన్నమాట. అలాగనే మనకి రూపరహితత్వే సతీ స్పర్శవాన్ వాయోర్లక్షణం అంటాం. ఉదాహరణ చెప్తాను. ఈ రెండు రూపము లేనటువంటిది, స్పర్శము కలిగినటువంటిది వాయువు యొక్క లక్షణం అన్నమాట. అది కేవలం రూపము లేనటువంటిది అంటే పరమాత్మ ఏది వెళ్ళిపోద్ది, అతివ్యాప్తి. అర్థమైందా? అది రూపం లేదు కదా, ఈ వాయువు రూపం లేదు అయిపోతుంది. అందుచేత రూపం లేకుండా ఉండాలి, స్పర్శం కలిగి ఉండాలి. అది అప్పుడు ఇక్కడే ఉంటుంది. అది అలాగనే ఇక్కడ అక్షరం బ్రహ్మపరం అన్నారు. ఈ పరమము అనే పదం ఇగిపోతే అక్షరం అనే పదానికి ధర్మం అనే ఒక అర్థం ఉంది, ప్రకృతి అనే ఒక అర్థం ఉంది, తపస్సు అనే ఒక అర్థం ఉంది, యాగం అనే ఒక అర్థం ఉంది. ఈ లక్షణం ఏమవుతుంది? బ్రహ్మ లక్షణం ఎక్కడికి వెళ్ళిపోయింది? వాటి ఏం వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతే ఏమవుతుంది?
అతివ్యాప్తి అంటారు. అది అన్నమాట. లక్షణము లక్ష్యమునందు ఉండి ఇతరమునందు ఉంటే దాన్ని ఏమంటారు? అతివ్యాప్తి అంటారు. ఎలా అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇది ఏదైనా ఒక లక్షణం అనేది అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము లేకుండా ఉన్నటువంటి లక్షణాన్ని నిర్దుష్ట లక్షణము అంటారు. దోషరహితమైనటువంటి లక్షణం అని. కాబట్టి ఏదైనా ఒకటి ఉంటే అది దాని చేత గ్రస్తమైనది అని అంటారు. అది అందుచేత ఇప్పుడు అర్థం కావడానికి ఎలాగా ఒక లక్షణము ఒక లక్ష్యాన్ని నుంచి ఇంకో లక్ష్యం మీద వెళితే అది అతివ్యాప్తి. ఎలా అంటే ఇప్పుడు ఆవు ఎలాంటిదని అడిగారు ఒక ఆయన. మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరేం చెప్పారు? కొమ్ములు గలది ఆవు అన్నారు. అది ఇప్పుడు మీకు అందరికీ అర్థం కావాలి తేలిగ్గానే. కొమ్ములు గలది ఆవు అంటే ఆవుకి కొమ్ములు ఉంటాయి, ఈ కొమ్ములు గేదెలకు కూడా ఉంటాయి. అర్థమైంది కదా? ఈ లక్షణం ఏంటి? కొమ్ములు గలది ఆవు అని దేనికి చెప్పాము? మనం ఆవుకి చెప్పాము లక్షణం. కొమ్ములు గలది ఆవు అన్నాడు. వాడికి ఏం తెలుసు? వాడు గేదెను తీసుకొచ్చాడు, కొమ్ములు ఉన్నాయి, ఇది ఆవు అన్నా. ఏమయ్యా ఇది తెచ్చావంటే, మీరే చెప్పారు కదా ఇప్పుడు కొమ్ములు గలది ఆవు అన్నారు కాబట్టి కొమ్ములు గారిని తీసుకొచ్చారు గేదెని అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ లక్షణం అతివ్యాప్తి అంటారు. ఆవునందు ఉన్నది ఈ కొమ్ములు, ఆవునంది ఉంటే గేదెనందు ఉన్నాయి. ఇంకా కొమ్ములు తెలిస్తే మనకేంటి? లేడీకి కూడా కొమ్ములు ఉంటాయి ఇలా పైకి, మేకకు కూడా కొంచెం కొమ్ములు ఉంటుంటాయి. అప్పుడు ఈ లక్షణం అటు వెళ్ళిపోతే దీన్ని ఏమంటారు? అతివ్యాప్తి అంటారు. అతివ్యాప్తి దోషం చేత లక్షణం గ్రస్తమైపోయింది, కానీ చెప్పిన లక్షణం కరెక్ట్ లేదని. అది పూర్వపక్ష అడుగుతున్నాడు. అక్షరం బ్రహ్మ లక్షణము అక్షరమైతే మరి ఈ అక్షర శబ్దానికి అర్థాలు వేరే ఉన్నాయి కదా, అవన్నీ బ్రహ్మం అయిపోవాలి కదా అంటే కాదయ్యా, ఉన్నది, దానికి ఇంక పరమం అని విశేషణం ఉందని చెప్పబోతాడు. అలాగనే అతివ్యాప్తి అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది. కొమ్ములు గలది ఆవు అనేటప్పుడు ఈ కొమ్ములు ఆవుకుండి గేదెకు కూడా కొమ్ములుంటే దీన్ని ఏమంటారు? అతివ్యాప్తి లక్షణం. అలాగనే అవ్యాప్తి అంటారు, దోషం. ఇలా వచ్చింది కాబట్టి తెలుసుకోండి. ఈ రెండు కూడా శాస్త్రాలు అక్కడక్కడ వస్తుంటాయి. అవ్యాప్తి అంటే ఏమిటి? లక్ష్యైక దేశ వృత్తిత్వం. లక్ష్యములో ఏకదేశములో ఉన్నటువంటి దానిని అవ్యాప్తి అంటారు. దీనికి ఒక ఉదాహరణ, ఎరుపు రంగు కలిగినది ఆవు అన్నాడు. ఎరుపు రంగు కలిగినది ఆవు అంటే తెలుపు రంగులో కూడా ఆవులు ఉన్నాయి కదా. కాబట్టి లక్ష్యం ఏకదేశములే కాదు, ఇంకో దాని యందు తెలుపు ఉంటే ఆవు కాని లెక్క వస్తుంది. అందుచేత లక్ష్యైక దేశ అవృత్తిత్వం. లక్ష్యం ఏకదేశంలో ఉండి ఏకదేశంలో లేకపోతే దీన్ని అవ్యాప్తి అంటారు. అలాగనే ఇంకా ఏమిటి మనకి అలాగలేము అసంభవ దోషం అని ఒకటి ఉంటుందన్నమాట. అసంభవ దోషం అంటే ఏమిటి అంటే ఏకశపత్వం గోత్వము అన్నారనుకోండి. ఒక డెక్క కలిగినది ఆవు అంటే ఆవుకి ఎప్పుడు డెక్కలు ఇచ్చి రెండు ఉంటాయి అన్నమాట. ఇది అసంభవం. చెప్పిన దీని అసలే లేదు. ఇప్పుడు ఏంటంటే తగ్గిన వాటికి ఉంటాయి, కొన్నిటికి వాటికి ఒకటే శపం, గుర్రానికి ఒకటే ఉంటుంది శపం, కానీ దీనికి మాత్రం డెక్కలిచ్చి రెండు ఉంటాయి. అందుచేత ఈ ప్రకారముగా ఈ గోత్రం అని చెప్పిన దానికి ఇప్పుడు ఏమైపోయింది? అవ్యాప్తి చెప్పిన లక్షణాలన్నీ గ్రస్తాం. మరి గోత్రం ఎలా సిద్ధిస్తుంది అంటే శాస్త్రాదిమత్వం గోత్రం ఇవన్నీ ఉంటూ ఇక్కడ గంగడోలుగా ఉంటే దాన్ని ఆవు అంటారు. అలాగా ఇక్కడ అక్షరం బ్రహ్మ అంటే ఇతరేం తెలుస్తుంది కాబట్టి పరమం అనే విశేషణ ఉందయా. ఆ పరమము అన్నటువంటిది ఇంకో దానికి అన్వయించదు. అది అన్నమాట చెప్పబోయేది. పరమం అనేది ఇంకో స్థలానికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు పరమము అనుకున్నాం అనుకోండి, ధర్మం అనుకున్నాము, దానికి పరం శబ్దం వర్తించదు. ప్రకృతి అనుకున్నామా, పరం శబ్దం పరమ వర్తించదు. తపస్సు అనుకున్నాం ఎందుకు ఉత్కృష్టమైన పరమ, దానికి అర్థం ఏమిటి? పరమ అనే దానికి ఒకటి
ఇప్పుడు ఆ పరమం అక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎలాంటి వాడు అంటే చెప్తున్నాడు. దానికి పరం అనే విశేషణానికి అర్థనాలు. ఒకటి, నిర అవయవత్వం, ఏ అవయములు లేనటువంటిది ఏమిటి? బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మస్వరూపం అన్నటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. నిరవయవత్వం, బ్రహ్మకు అవయములు లేనటువంటిది స్థితి ఉన్నది, అది బ్రహ్మ ఒకటి. అలాగనే ఇవన్నీ పరమం అనే దానికి విశేషణాలు. నిష్క్రియత్వం, క్రియ లేనటువంటిది. ఇవన్నీ శరీరము ఇంద్రియాలకి క్రియలు, కానీ బ్రహ్మకి క్రియ అనేది లేదు. నిష్క్రియత్వం బ్రహ్మ. అలాగని నిత్యత్వం బ్రహ్మ, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వస్తువే అది బ్రహ్మ. 3 కాలములు ఎందు, భూతకాలములో, భవిష్యత్ కాలములో, వర్తమాన కాలములో. మనం రాత్రి నిద్రపోయినా ఉంటుంది. మనకే డ్యూటీ 8 గంటలు, కానీ పరమాత్మకి 24 అవర్స్ డ్యూటీ అన్నమాట. కాబట్టి ఆయన నిద్రపోతే వామ్నాం సత్యహై అంటారనమాట. అందుచేత ఆయన ఎవరు? నిత్యత్వం. ఇంకా ఎలాంటి వాడు పరమాత్మ? ఇవన్నీ పరబ్రహ్మము ఎవరు అంటే ఈ భావాలన్నీ మనకి అప్పుడప్పుడు మననం చేసుకుంటే ఇది బ్రహ్మస్వరూపము అన్నటువంటిది గుర్తొస్తుంది. అసంగత్వం బ్రహ్మత్వం. అది అసంగడు. సంగము అంటే ఏమిటి? అటాచ్మెంట్, దేంతో కలవడం. ఇది అసంగత్వం. దేంతో అటాచ్మెంట్ ఉండదు. ఉంటారు హృదయంలోనే, కానీ మనలో ఉన్నటువంటి 72,000 నాడులు ఉన్నాయి, అటాచ్మెంట్ లేదు. రక్త మల మాంస ముద్ద ఏమి 7 ధాతువులు ఉన్నాయి, దేన్ని అంటుకోదనమాట అది. అందుచేత అసంగత్వం బ్రహ్మ. బ్రహ్మ ఎలాంటి వాడు? ఇవన్నీ బ్రహ్మ లక్షణాలే. అందుకు ఇవన్నీ పరమం అనే దానికి విశేషణంగా ఈ ముక్క ఏం పెట్టి ఏది నిష్స్పష్టమైనటువంటి లక్షణం అయిపోయింది. అందుచేత ఇంకా ఎలాంటిది ఇది? నిరతిశయత్వం. దీనికి సమానమైన వస్తువు లోకములో ఇంకొకటి లేనే లేదు. నభూతో నభవిష్యతి. ఇంతవరకు పరమాత్మకు సాతిశయం అంటే ఏమిటి? తనతో సమానమైనటువంటిది ఇంకోటి ఉంటే దాన్ని సాతిశయము అంటారు. తనతో సమానముగా లేని దాన్ని ఏమంటారు? తనకి సమాన వస్తువు లోకంలో లేకపోతే దాన్ని ఏమంటారు? నిరతిశయత్వం అంటారు. అందుచేత నిరతిశయత్వం బ్రహ్మ. బ్రహ్మ. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ బ్రహ్మకే. ఏదైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగనే అతి సూక్ష్మత్వం బ్రహ్మ. అణోరణీయాన్ అని శృతి చెప్తుంది మనకి వేదం. అందుచేత అతి సూక్ష్మత్వం అంటే సూక్ష్మములకల్లా సూక్ష్మం. ఇప్పుడు చూడండి, సైంటిస్టులు ఎన్ని కనిపెడుతున్నారు. మొత్తం వాళ్ళు కనిపెట్టబట్టే ఈనాడు మనకు హాయిగా ఉంది. చక్కగా ఏమీ కష్టం లేకుండా మనం అన్ని పనులు తేలిగ్గా శరీరానికి జరిగిపోయే ఏర్పాట్లు ఎడవస్తున్నాయి. కానీ సైంటిస్టులు కనపడినటువంటి విషయాన్ని బట్టి. కానీ ఇది ఏ సైంటిస్ట్ ఇంతవరకు కనిపెట్టగలిగారా? అతి సూక్ష్మం. ఈ ఆత్మని ఇలా ఉందని చూపెట్టేవాడు ఇంతవరకు ఎవడు పుట్టలేదు, ఇక మీద పుట్టబోడు. అర్థమైంది కదా? అందుచేత ఇది చెప్తున్నారన్నమాట. ఇంతెందుకండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మనకు తెలుసు కదా, టెస్ట్ చేస్తారు. గుండె ఎంత కొట్టుకుంటుంది, ఇదెంత కొట్టుకుంటుంది. లోన స్కానింగ్ తీస్తారు, లోన ఎక్స్రేలు తీస్తారు. మరి ఏ ఎక్స్రేకైనా సరే మనలో ఉన్నటువంటిది ఆత్మ ఇదని పడుతుందా? ఎక్కడ? ఇంతవరకు భూమి సృష్టి ప్రారంభం నుంచి ఇంతవరకు ఏ ఎక్స్రేలో కూడా కనపడేది కాదు. ఇంత ఎక్స్రేలు తీస్తున్నారా? ఇంకా ఆ లోపల ఎక్కడ ఉంది, ఏముంది అది తెలుసుకొని దాన్ని కోసి దాన్ని ఆపరేషన్ చేసి ఇంకా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని పంపి ఏదో దేంట్లోనూ సూది ద్వారాగా అక్కడికి ఏదో పంపి అన్నీ బాగా చేస్తున్నారు. కానీ అది ఒక్కడ పోతే మరి ఏది పనికిరాదు ప్రాణం. మళ్ళీ ఏమి ఆత్మ దీన్ని వదిలేస్తే అటువంటి దానిని ఎంతవరకు కనిపెట్టేవారు ఎవరు చెప్పండి? ఈ ఆత్మజ్ఞానం చేత తెలుసుకోవాల్సిందే వస్తువుని, కానీ ఇంకొక దాని పరికరాలు దీనికేమీ లేవు. అందుచేత ఇది ఎలాంటిది?
అతి సూక్ష్మత్వం బ్రహ్మ. ఇంకెలాంటిది సర్వవ్యాపకత్వం బ్రహ్మ. కిం తద్బ్రహ్మ అంటే ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు. ఇలా తెలుసుకో, బ్రహ్మం అంటే ఏదో తెలుసుకో. కాబట్టి సర్వవ్యాపకత్వం బ్రహ్మ. సర్వవ్యాపకత్వం ఇక్కడ ప్రతి దీంట్లోనూ చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గవాదిషు చైతన్యమేకం తదేవ బ్రహ్మ. 33 కోట్ల దేవతల్లో కానీ, మానవుల్లో కానీ, పశుపక్షాదుల్లో కానీ స్థావర జంగమాత్మక ప్రపంచమంతా వ్యాపకమైనటువంటి స్వరూపం ఏదందో అదే బ్రహ్మ. కిం తద్బ్రహ్మ అంటే సమాధానం చక్కగా మనకి పరమ లక్షణం దగ్గర ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటిది సర్వప్రకాశకత్వం. ఇది ఒకదాన్ని సూర్యుడైన చెట్టు చాటు వస్తే కింద ప్రకాశం ఉండదన్నమాట. చెట్టు అడ్డు వల్ల సూర్యుడు కూడా మన ఇంటికి గోడకు అటుపక్క ఉదయించినప్పుడు ఈ పక్క చీకటిగా ఉంటుంది అనమాట, ప్రకాశం ఉండదు అనమాట. కాబట్టి సూర్యుడు ఉదయించిన మన ఇంట్లో ప్రకాశం ఉండదన్నమాట. ఇది అలా కాదు, ఇంట్లోనూ ఈదిలోనూ వంటిలోనూ మొత్తము అన్నిటినీ ప్రకాశింపజేస్తుంటారు పరమాత్మ. కిం తద్బ్రహ్మ సర్వప్రకాశకత్వం బ్రహ్మ. ఇది మొత్తం చరాచరం అంతా ప్రకాశిస్తుంది అనమాట. అది అందుచేత చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎలాంటిది ఇది బ్రహ్మ సర్వాధారత్వం. సమస్తానికి ఆధారం, దీనికి ఆధారం లేదన్నమాట. లేదు, కొండకే ఆధారం కానీ ఆవగించక ఆధారం కాదు అనుకోకూడదు. అర్థమైందిగా? పరమాత్మ కొండ నుంచి ఆవగింజ నుంచి ప్రతి వస్తువుకి ఆధారం ఆ పరమాత్మ. ఇంకా ఎలాంటి వాడు బ్రహ్మ సత్ చిత్తు ఆనంద ఘనత్వమైనటువంటి వాడు అనమాట. అయినది సత్తు ఉన్నటిది, చిత్తు ప్రకాశించినటువంటిది, ఆనందం అందరికీ సుఖాన్ని కలుగు చేసేటువంటిది. అటువంటిది ఏమిటి? బ్రహ్మ. అది అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ఆ పరమం పదం వేసినారు. ఆ పరమం అనే పదం అన్నటువంటిది సర్వోత్కృష్టతను, బ్రహ్మము యొక్క సర్వోత్కృష్టతను ప్రకటిస్తుంది. కాబట్టి అయా పూర్వపక్షి, ఈ బ్రహ్మ అన్నటువంటి పదానికి అద్వ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషము లేదు, నిర్దిష్ట లక్షణమే. అక్షరం బ్రహ్మ పరమం అన్నటువంటిది బ్రహ్మకి సమన్వయం అన్నటువంటి విషయాన్ని మనకి చక్కగా చెప్తూ ఉన్నారు. ఇంకా బ్రహ్మకి ఏమిటి అంటే శాస్త్ర ప్రక్రియ ప్రకారం, ఇవేళంతా అతివ్యాప్తులు అవి ఏమని శాస్త్ర ప్రక్రియలు అనమాట. ఒకసారి వింటే మళ్ళీ సరిగ్గా అర్థమవుతుంది. అందుచేత బ్రహ్మకి ఇంకా లక్షణం ఏమిటి అంటే శాస్త్రం ఏం చెప్పింది మనకి? 2 లక్షణాలు శాస్త్రంలో. ఒకటి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే ఏమిటి? స్వరూప లక్షణం. బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం అన్నమాట. బ్రహ్మకి ఒకటి తటస్థ లక్షణం, ఒకటి స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే యాన జాతాని జీవంతి యత్ ప్రయత్నవి సంవిసంతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ అనేది ఏమిటి? తటస్థ లక్షణం. ఇక స్వరూప లక్షణం ఏంటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ 2 బ్రహ్మకి లక్షణాలే. కిం తద్బ్రహ్మ అంటే ఇదయ్యా బ్రహ్మస్వరూపం అంటున్నా అని చెప్తూ ఉన్నాడు. అందుచేత స్వరూపం లక్షణం అంటే ఏమిటి? స్వరూపం సత్ వ్యావర్తకం స్వరూప లక్షణం. అంటే స్వరూప లక్షణం ఏమిటంటే లక్ష్యం ఉన్నంతకాలము ఎన్నడూ కూడా దానిని వీడకుండా ఉన్నదేదో అది స్వరూప లక్షణం. స్వరూపం సత్ వ్యావర్తకం సత్వ్యావర్తకం స్వరూప లక్షణం అంటే లక్ష్యం ఉన్నంత కాలము ఎప్పుడు విడిచి ఉండదన్నమాట స్వరూప లక్షణం. అది ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనకి ఎలా అంటే ఒక గుణాలు ఉన్నవాడు, ఇప్పుడు మనకి సాధారణంగా చెప్పుకుంటున్నాం
పలాని వాళ్ళు, వీళ్ళకు బ్రాహ్మణులని పలాని వాళ్ళు, క్షత్రియులని పలాని వాళ్ళు ఇదని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి అది మనం చెప్పుకునేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎక్కడికి పోవు. అది ఆటోమేటిక్గా ప్రతివానికి తన స్వభావమైన లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎలాగా మనకి శమోదమస్తపశౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మకర్మ స్వభావజం అన్నారు. శమము, దమము, శుచి, తపస్సు, అలాగనే స్వాధ్యాయము, ఇవన్నీ కూడా ఇతరులకి చెప్పడము, తాను చదవడం, ఇవన్నీ తన లక్షణాలు. ఇవేమిటవుతాయంటే స్వభావంతో కూడి ఉంటాయి. అందుచేత చెప్తూ ఉన్నారు ఈ విధముగా. ఏమిటి అంటే ఒక బ్రాహ్మణుని ఉదాహరణగా తీసుకుంటే ఆయనలో ఉండే గుణగణాలు ఏమున్నాయో, ఆ వేషభాషలు ఏమున్నాయో అవన్నీ ఏమిటి స్వరూప లక్షణమన్నమాట. అది అలాగే ఒక క్షత్రియుని తీసుకుంటే ఆ విధంగా ఆయనలో ఉన్నటువంటి శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధి, చాప్యపలాయనం, దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం, ఇవన్నీ దానికైతే స్వరూప లక్షణం. అలాగనే బ్రహ్మకి ఏమిటయ్యా స్వరూప లక్షణం అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అదే కొంతమంది పాటలు పాడేటప్పుడు భజన పాటలు సత్యం బ్రహ్మ అని అంటారు, అనంతం బ్రహ్మ అని చెప్తూ ఉంటుంటారు, జ్ఞానం బ్రహ్మ అని వెళ్దీస్తూ ఉంటుంటారు. ఆ పద్యాలు పాటప్పుడు దాని హావభావాలకి అనుగుణంగా రాగాలు పెడతారు. ఇది అందుచేత స్వరూప లక్షణం ఏంటి? లక్ష్యం ఉన్నంత కాలము అంటే ఆ పరమాత్మ ఎన్నడూ కూడా దానిని వేడకుండా, లక్ష్యాన్ని వేడకుండా, తన స్వరూపాన్ని కోల్పోకుండా. ఎలాగంటే ఇప్పుడు స్వరూపంలో ఆయన కోల్పోయాడు అనుకుంటే ఏం కోల్పోడు, ఆయన అందరిలోనూ అనుశ్వతమై ఉంటుంటాడు. అది స్వరూప లక్షణం. ఇంకా బ్రహ్మకి ఏమిటంటే రెండవ లక్షణం తటస్థ లక్షణం. తటస్థ లక్షణం అంటే ఏమిటి? ముందు తటస్థము అంటే అర్థం ఏమిటంటే లక్ష్యమున్నంత కాలము అది నీతంగా ఉండకుండా ఆ లక్ష్యాన్ని తక్కిన వారిని వేరుపరుస్తుంది. ఇది తటస్థ లక్షణం. రెండు ఉదాహరణ నేను చెప్తా. ఎలాగంటే ఒకటి చూడండి, మనకి ఈదులోకి వచ్చాడు ఒక ఆయన. ఈ ఈదులో రామయ్య గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. రామయ్య గారి ఇల్లు ఎక్కడంటే వీడేమో వెళ్ళడానికి కుదరదు, ఆయనకేమో కరెక్ట్గా ఆ ఈది చాలా దూరంగా ఉంది, వాడికి చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక కాకి వాలింది అక్కడ ఒక ఇంటి మీద. అయ్యా చూడు ఆ కాకి ఉన్న ఇల్లే రామయ్య గారి ఇల్లు అంటాడనమాట. ఇది అనమాట కాకి ఎక్కడ వాడిందో ఆ ఇల్లు ఎవరిది? రామయ్య గారిది అంటాడు. అంటే ఆ కాకి ఎల్లప్పుడు ఉంటుందా? ఉండదు. అర్థమైంది కదా. ఇది కాకుండా దానికి వెళ్ళాడు, కానీ ఆ కాకి ఎప్పుడూ ఉండదనమాట. అందుచేత కాదాచిత్ కత్వే సతి వ్యావర్తకత్వం తటస్థ లక్షణం అంటే ఏంటి? లక్ష్యం ఉన్నంతకాలము నీతంగా ఉండకుండా ఆ లక్ష్యాన్ని తక్కిన వాళ్ళని వేరు చూపెడతాడు. ఈ పక్క విల్లు ఇవి కానీ ఆ ఇల్లుని చూపెడతాది. అదేమిటది? తటస్థ లక్షణం. ఇందాక మనం ఒక బ్రాహ్మణుని మనం అనుకున్నాం తటస్థ లక్షణం. అది కూడా ఇక్కడ అన్వయించేసుకోవచ్చు. ఒక బ్రాహ్మణుడు ఆయన ఏం చేశాడు? ఒక నాటకాలు వేస్తుంటాడు. ఒక క్షత్రియుని వేశాడు. ఇప్పుడు క్షత్రియిగా వేషం వేసినప్పుడు ఎలా ఉండాలి? శౌర్యం ఉండాలి. కూరక శమంగా కూర్చుంటే ఏమనుకో ఆ నాటకమే రాణించింది అనమాట. అందుచేత కోపం ఉండే కత్తి పెట్టుకోవాలి. ఇదంతా ఏమిటి? తటస్థ లక్షణం. అంతే, ఇది స్వరూప లక్షణం కాదనమాట. ఆ విధముగా చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా బ్రహ్మము యొక్క చివరికి ఏం తేలింది మనకి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది అన్వయిస్తుంది. అలాగనే మనకి యతోయమాని భూతాన్ని దేని నుంచి ప్రపంచం పుట్టిందో, దేనివల్ల పెరుగుతూ ఉన్నదో, దేనిలో లీనమవుతున్నదో అదే బ్రహ్మము. అది మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ? కిం తద్బ్రహ్మ. ఇది ప్రశ్న. అర్జునుడి ప్రశ్న అనమాట. ఆ ప్రశ్నకి మనకి ఇంతవరకు చెప్పిన దాంట్లో సంగ్రహార్థం ఏమిటి? మరి
మళ్ళీ రామాయణం వల్ల వెళ్ళి రాముడికి సీత ఏంది అడుక్కోకుండా మనం అర్థమైంది కదా. ఏమిటి అంటే కిం తద్ బ్రహ్మ అనేటప్పుడు బ్రహ్మం ఎలాంటిదంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఒకటి లక్షణం. ఇంకా ఏమిటి అది సత్యస్వరూపం అంటే త్రికాలముల్లో కూడా నాశం కాని వస్తువు సత్యస్వరూపం అంటారు. అలాగని అనంతం అంటే ఏమిటి, ఎక్కడా ఏమి అది లేని వస్తువు ఉండదు, అంతము దానికి లేదు, అంతా వ్యాపించి ఉంటుంది. ఇంకోటి ఏమిటి, అది జ్ఞానస్వరూపం కానీ జడ పదార్థం వల్ల ఒక రాయి ముక్కలా పడిపోయి ఉండదు అనమాట. అటువంటిది ఏమిటి బ్రహ్మతత్వం అని. అలాగనే మనం ఇందా చెప్పుకున్నాం చూసారా, అది ఒకసారి వివరిస్తున్నాం. ఇప్పుడు ఏం దాని విషయాలు ఒకసారి నిరవయత్వం, బ్రహ్మతత్వం, నిష్క్రియత్వం, నిత్యత్వం, అసంగత్వం, నిర్దిశ్యత్వం, అతి సూక్ష్మత్వం, సర్వవ్యాపకత్వం, ఇవన్నీ ఏమి సర్వప్రకాశకత్వం, సర్వాధారత్వం, సచ్చిదానంద స్వరూపత్వం, ఇవన్నీ ఏమిటి బ్రహ్మ. ఇది అర్జున కిం తద్బ్రహ్మ అని అడిగావు కదా, ఇదయ్యా బ్రహ్మస్వరూపము. కాబట్టి ఇవన్నీ బ్రహ్మ లక్షణాలే. అందుచేత మరి ఇంతవరకు కూడా మనం ఏమిటి తీసుకున్నట్టు అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఏవో తెలుసుకున్నాం మనం ఈరోజు. ఆ ప్రశ్నల తర్వాత ఏమిటి, మొట్టమొదటి ప్రశ్న అంటే ఏమిటి, బ్రహ్మ కిం తద్బ్రహ్మ అంటే బ్రహ్మ ఎలాంటిది తెలుసుకున్నాం అది. కాబట్టి బ్రహ్మని మనం చక్కగా ఈ విధంగా అన్వయం చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఈ విషయాలు ఉన్నాయి కదా. బ్రహ్మ ఎలాంటి వారంటే ఏం చెప్పాలి మీరు వెంటనే, అది నిరవయత్వం బ్రహ్మ, అది లక్షణం అయిపోయింది. ఇంకా కాస్త ఇప్పి చెప్పబోయా అంటే నిష్క్రియత్వం బ్రహ్మ, ఇంతేనా, కాస్త చెప్తే కదా బాగుంటుందంటే ఇంక ఇవన్నీ తగిలించాలి. అసంగత్వం బ్రహ్మ, ఈ సర్వప్రకాశత్వం బ్రహ్మ, స్వప్రకాశత్వం బ్రహ్మ, ఇవన్నీ అన్నమాట. కిం తద్బ్రహ్మ అంటే ఇది బ్రహ్మ. అందుచేత మరి చక్కగా ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని ఇక వచ్చే వారం మళ్ళీ మనం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే, అధ్యాత్మం అంటే ఏమిటి అనే విషయాన్ని అక్కడి నుంచి ఆ మిగతా ప్రశ్నలన్నీ మనం చక్కగా తెలుసుకుందాం. ఇది ముఖ్యమైన విషయాన్ని మనం ఈరోజు విడదీసుకున్నాం. మరి ఇటువంటి చక్కనైనటువంటి ఆ బ్రహ్మతత్వము అందరూ కూడా తెలుసుకున్నటువంటి ఒక మేధాశక్తిని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారు అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం